ఫ్రీ ఉంటారు. సో ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ ఫైర్ కాల్ ఓన్లీ మీకు వర్క్ ఉంటుంది. అట్లా ఏం కాదు, మనకి రొటీన్ ఒక వర్క్ ఉంటుంది, డైలీ ఒక వర్క్ ఉంటుంది, డైలీ ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ వీ యూస్ టు ఫాలో. నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఫైర్ కాల్ ఓన్లీ వీ యూస్ టు యాక్షన్, even in general time also we used to do our work. So what are the nature of the work? ఒక ఫైర్ మ్యాన్, ఒక ఫైర్ ఫైటర్ది డైలీ రొటీన్ వర్క్ ఏముంటుంది? సో నేను షార్ట్లో మీకు చెప్తాను. చాలా మా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అడిగినారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళ కోసం. సో ఒక ఫైర్ మ్యాన్ది డైలీ రొటీన్ ఏం వర్క్ ఉంటుంది? సో దే ఆర్ నాట్ ఓన్లీ వర్కింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైర్ కాల్ ఆర్ ఎనీ ఇన్సిడెంట్. ఈవెన్ ఇన్ నార్మల్ డేస్ ఆల్సో ఒక ఫైర్ మ్యాన్కి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, ఏమేమి వర్క్ ఉంటుంది, ఒక షార్ట్ వీడియోలో నేను చెప్తాను. సో as well, we used to go at the morning to the fire station. After going to the fire station, we used to take off the charge from the night shift. సో రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్లో నైట్ షిఫ్ట్ వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు, నైట్లో ఏమేమి వర్క్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ అయింది, సో అక్కడ పోయినారు వాళ్ళు, అక్కడ టర్న్అవుట్ వెళ్ళింది, మా ఫైర్ స్టేషన్ నుంచి టర్న్అవుట్ వెళ్ళింది, టర్న్అవుట్ వాపస్ వచ్చిన తర్వాత ఏమో ఎక్విప్మెంట్ డ్యామేజ్ ఉందా, హోస్ డ్యామేజ్ ఉందా, అవన్నీ రిపోర్ట్ మనకి డే షిఫ్ట్లో వాళ్ళు ఇస్తారు. సో ఆఫ్టర్ టేకింగ్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ద నైట్ షిఫ్ట్ అట్ ద రోల్ కాల్, వీ విల్ డిస్పాచ్ ఫ్రమ్ దేర్. సో నైట్ షిఫ్ట్ వాళ్ళు బ్యారెక్ వెళ్ళిపోతారు, బ్యారెక్ వెళ్ళి ఎక్కడి నుంచి రెస్ట్ తీసుకుంటారు. సో డే షిఫ్ట్లో యూర్ ఆన్ డ్యూటీలో ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎఫ్ అండ్ ఫైర్ మ్యాన్. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దర్ డ్యూటీ. అకార్డింగ్ వీ హ్యావింగ్ ఎ చెక్ లిస్ట్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఎక్విప్మెంట్. సో మేము మా చెక్ లిస్ట్ తీసుకొని మా వెహికల్స్ దగ్గర వెళ్ళి అన్ని షటర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో చెక్ చేస్తాం అకార్డింగ్ టు లాకర్ నెంబర్ 1, 2, 3, 4 అండ్ ఇన్సైడ్ ద క్రూ క్యాబిన్. సో లాకర్ 1లో ఏం ఎక్విప్మెంట్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్స్ బ్రాంచ్ ఉంటుంది, రోప్ ఉంటుంది, ఫర్ మరి అడాప్టర్స్ ఉంటుంది. సో అకార్డింగ్ టు చెక్ లిస్ట్ లాకర్ నెంబర్ 1లో ఏముంది అది చూసేసి చెక్ చేసుకుంటాం. లాకర్ నెంబర్ 2లో ఏముంది? హౌస్ ఉంటుంది, ఎన్ని మీటర్స్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ 30 మీటర్స్ హౌస్ ఎన్ని 4 ఉంది, 15 మీటర్ హౌస్ ఎంత ఉంది. సో అది ప్రకారం లాకర్ నెంబర్ వైజ్ మేము చెక్ చేసుకుంటాం. సో దాని లోపల వేరే వేరే ఎక్విప్మెంట్స్ ఉంటుంది. సో ఆల్ అకార్డింగ్ టు చెక్ లిస్ట్ మేము చెక్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ వీక్ జాబ్, ఇట్ ఈస్ ఏ డైలీ రొటీన్ జాబ్. ఎందుకు అంటే why we are doing like this means, in the case of any emergency, all the firemen should be aware of that when which locker what the equipment they have kept. During any emergency what happens, if we will not check our locker daily, మేము లాకర్ డైలీ చెక్ చేయకపోతే అట్ ద సైట్ ఆఫ్ ఫైర్ స్పాట్లో అప్పుడు మనకి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏమో ఎమర్జెన్సీ రోప్ తీసుకొని రావాలా, లేకపోతే ఒక ఎక్విప్మెంట్ స్లెడ్జ్ తీసుకొని రావాలా, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్. సో వీ విల్ గెట్ ద కన్ఫ్యూజ్. ఫర్ ఎక్స్టెన్షన్ తీసుకొని రావాలా. సో అకార్డింగ్ టు లాకర్స్ వీ విల్ చెక్ అవర్ ఎక్విప్మెంట్ అండ్ వీ విల్ టిక్ ఇన్ దట్ అండ్ వీ విల్ సబ్మిట్ ఇట్ టు ద అవర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ and he will check whatever the remarks are there. If any remark is there, we will mention in the checklist. Okay. So after checking our fire vehicles thoroughly, inside the cabin, our HR suits, SCABA, okay, and helmets, gumboots, everything we will check. And later we will check the level of the water. ఎనీహౌ ఇన్ వాటర్ టెండర్లో ఎప్పుడు వాటర్ 100% ఉంటుంది, 100% ఫుల్ ఉంటుంది, ఎప్పటికీ ఫుల్ ఉంటుంది. బట్ ఆల్సో ఇన్ అవర్ రొటీన్ డ్యూటీ ఇట్స్ మ్యాండేటరీ వీ విల్ చెక్ అవర్ వాటర్ లెవెల్ బికాస్ ఇట్స్ ఫర్ జస్ట్ ఫర్ సేఫ్టీ. వీ విల్ జస్ట్ చెక్ if night if any call went at night, a turnout went, after coming to station also they will compulsory refill. But also it is our protocol that we will follow the this protocol. We will check the water level, foam level,